2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ పార్టీ నుండి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేయగా అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ పార్టీ నుంచి బరిలోకి దిగారు. రాష్ట్రమంతా టీడీపీ కూటమి హవా కొనసాగడంతో వైసీపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై వెంకటేశ్వర ప్రసాద్ దాదాపు 23,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి 1,03,334 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి గారికి 80,311 ఓట్లు వచ్చాయి. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2014లో రాప్తాడు మండలం బండమీదపల్లి నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి 535 ఓట్ల మెజారిటీతో గెలిచి 2014 నుంచి 2019 వరకు రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు. ఈయన 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామంలో జన్మించారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో 1995లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. 48 సంవత్సరాల వయస్సు కలిగిన ఈయనకు 53 కోట్ల విలువైన ఆస్తులు, 5 కోట్ల అప్పులు మరియు ఒక క్రిమినల్ కేసు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక అనంత వెంకటరామరెడ్డి గారి విషయానికొస్తే 1987-96 మధ్య కాలంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉండి 1996 నుంచి 1999 వరకు మరియు 2004 నుంచి 2014 వరకు 4 సార్లు ఎంపీగా గెలిచారు. తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈయన పోస్టు గ్రాడ్యుయేషన్ చదువును పూర్తి చేశారు. 67 సంవత్సరాల వయస్సు కలిగిన వెంకటరామరెడ్డి గారికి 18 కోట్ల ఆస్తులు ఉన్నట్లు, అప్పులు మరియు ఎటువంటి క్రిమినల్ కేసులు లేనట్లు అఫిడవిట్లో తెలిపారు. మీరు కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న నాయకుల గురించి మీ అభిప్రాయాలను రేటింగ్స్ మరియు కామెంట్స్ రూపంలో తెలియజేయాలంటే politicalvaradhi.com వెబ్సైట్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని సెర్చ్ చేసి రివ్యూ ఇవ్వవచ్చు.